సరదాగా చెప్పట్లేదు. డే 1 నుంచి ఆయన ప్రతి విషయంలో, పాట విషయంలో, మ్యూజిక్ విషయంలో, సీన్ విషయంలో, ఎక్కడ ఏం కావాలో నిజం చెప్పాలంటే నేను చేశాను ఈ సినిమాకి సంగీతం అనే దానికంటే కూడా నా వేలు పట్టుకుని ఆయన దిద్దించారు. ఈ ప్రతి సీన్కి, ప్రతి పాటకి, ప్రతి పదానికి నేను గర్వంగా చెప్పగలను. బికాజ్ అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇన్నాళ్ళు ఎందుకు కలిసి పని చేయలేకపోయాను రా, ఎందుకు మిస్ అయ్యాను, ఎక్కడ మిస్ అయ్యాను అనుకునేవాడిని. బట్ ఈరోజు కలిసి పనిచేసి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ని ఆయనతో కలిసి నేను పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎవరికి తెలియదు ఆయన హెల్త్ ఇష్యూస్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, చాలా జ్వరం వచ్చిన, మీరు చూసారో లేదో డ్యాన్స్ వేశారని, ఆయన డ్యాన్స్ చేస్తే వైరల్ అయిందని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయనకు వైరల్ ఫీవర్ ఉండే అప్పుడు. సో అక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే మాట్లాడడానికి కానీ, ఎవరి గురించి చెప్పడానికి కానీ ఇబ్బంది పడే సందర్భంలో కూడా వచ్చి సినిమా కోసం నిలబడి ఈ సినిమా ఆడాలి, నిలబడాలి, ముందుకెళ్ళాలి అని ఆయన పడ్డ తాపత్రయం ఉంది చూడు, ఆ తాపత్రయమే ఈరోజు గెలుపుకు కారణం నేను బలంగా నమ్ముతున్నాను.